20 సంవత్సరాల వరకు ఖర్చు పెట్టకుండా అలాగే ఒక పెట్టెలో దాచారనుకుందాం. 20 సంవత్సరాల తర్వాత అవి తీసి నా 5 లక్షలు నాకున్నాయి, నేనేం నష్టపోలేదనుకుంటే అది తప్పు. మీరొకటి గమనించాలి, కాలం గడిచే కొద్దీ డబ్బుకుండే విలువ తగ్గిపోతుంది. ఒకప్పుడు 100 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్తే కావలసిన కూరగాయలన్నీ తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అదే 100 రూపాయలకు ఒక చాక్లెట్ వస్తుంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలకు ఉన్నంత విలువ 20 సంవత్సరాల తర్వాత ఉండదు. కాబట్టి మీరు ఆ విలువ అంతా కోల్పోయినట్టే. అదే 5 లక్షల రూపాయలతో ఎంతో కొంత స్థలం కొన్నారనుకోండి, 20 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత పెరుగుతుందో చెప్పక్కర్లేదు. డబ్బు సేవ్ చేయడం అంటే జమ చేయడం లాంటిది. అదే పెట్టుబడి పెట్టడం అంటే గుణించడం లాంటిది. 10కి 10 కలిపితే 20 అవుతుంది. అదే 10ని 10తో గుణిస్తే 100 అవుతుంది. పెట్టుబడిలో రాబడి అనేది ఎప్పుడూ కూడా కాంపౌండింగ్ పద్ధతిలో పెరుగుతుంది. అందుకే మనం కూడడం కాదు, గుణించడం నేర్చుకోవాలి. కాబట్టి మీరు కూడా మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా డబ్బుని తెలివిగా ఆలోచించి ఎక్కడ గ్రోత్ ఉంటుందో పరిశీలించి ఇన్వెస్ట్ చేయండి. అలాగని త్వరగా ధనవంతులైపోవాలని చెప్పి తెలిసి తెలియని స్కీములలో పెట్టి మోసపోయి డబ్బు నష్టపోకండి.